అలా ఉంటుంది. క్రియేట్ చేసుకోవాలి, మనమే హీరో చేసుకోవాలి, మనల్ని ఎవరో చేయరు. మన హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ కంటే డబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్. మన రైడ్ ఎగ్జాక్ట్గా 1000 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది ఇప్పుడు. గుడ్ మార్నింగ్. మన రైడింగ్లో ఈరోజు 6th డే. ఈరోజు నేను ట్రావెల్ చేయబోతున్నాను కేదార్నాథ్కి. ఈ కేదార్నాథ్ చేరుకోవడానికి ఇప్పుడు నేను ఉత్తరకాశీ నుంచి బయలుదేరి బేస్ పాయింట్ అక్కడ అంటే కేదార్నాథ్లో ఉండదు కాబట్టి రాంపూర్ అనే ఒక సిటీకి చేరుకుంటున్నాను. ఇక్కడ నుంచి రాంపూర్ వచ్చి 226 కిలోమీటర్స్ చూపిస్తుంది. మినిమం టు మినిమం 7 hours చూపిస్తుంది జర్నీ. ఇప్పుడు మార్నింగ్ 7:18 అంటే 7:20 నియర్ టు 7:20 అవుతుంది టైమ్. చలో రైడ్ స్టార్ట్ చేసేసి రేపు నైట్కి రాంపూర్ చేరుతాం. రేపు కేదార్నాథ్ జర్నీ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. సో వీడియోని అయితే లైక్ చేయండి. ఫస్ట్ ఎదురుగా కొండ ఉంది కదా, కొండ బటన్. ఏదైతే కొంచెం ఘాట్ తక్కువ ఉంది, బట్ డబుల్ రోడ్ ఉంటుంది అంట వెళ్ళినంత వరకు. డబుల్ రోడ్ ఉంటే ఓకే. నిన్న అట్లాగా గంగోత్రి లాగా సింగిల్ రోడ్ ఉండి ఘాట్ ఉంటే మాత్రం వణికిపోవడమే. మళ్ళీ మనం ఈ రైడింగ్ గేరు, ఈ కెమెరా, ఈ సెటప్తో ఉంటే చూసేవాళ్ళు జనాలు పెట్రోల్ బంక్లు ఇక్కడ ఆగితే విచిత్రంగా చూసి దగ్గరికి వచ్చి పలకరిస్తున్నారు తెలుసా. అలా ఉంటుంది. క్రియేట్ చేసుకోవాలి, మనమే హీరో చేసుకోవాలి, మనల్ని ఎవరో చేయరు. అంతే కదా. చేసేయాలి, హీరో చేసే పనులు చేస్తే మనం కూడా హీరోలమే అవుతాం. ఇది కొత్త బ్రిడ్జ్ అంటే ఇది బైక్లో వెళ్ళొచ్చు దీని మీద. అబ్బాబ్బా, మీరైతే మిస్ అవ్వద్దు వీడియోని. అలాంటి ఇలా వెళ్తుంటే బైక్ నాకు ఎలా ఉందంటే సూపర్ ఉంది ఫీల్. ఆ 2 బ్రిడ్జ్లు కాకపోతే ఒక్క వెహికల్ ఒక్కసారే. బైక్స్ అయితే ఒకే కానీ వేరే వెహికల్స్ కుదరదు. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ. ఉత్తరాఖండ్లో దేవుళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు మనం తిరిగి చార్ధామ్ తిరిగే మధ్యలో ఎన్నో గుళ్ళు ఉన్నాయి. ఉత్తరకాశీ అని, గుప్తకాశీ అని, ఇట్లా చాలా గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నిన్న మనం వెళ్ళాము గంగోత్రి, అంతకుముందు యమునోత్రి వెళ్ళాము. అక్కడ విగ్రహాలు మామూలుగా మనకి ఇట్లా ఉన్నాయి. గంగోత్రి అయితే అమ్మ విగ్రహము ఆ నదిలో దొరికింది, అక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించారని చెప్తున్నారు. యమునోత్రి అయితే మామూలుగా ప్రతిష్ఠించిన విగ్రహం లాగా అనిపించింది నాకైతే. బట్ వీటికి ఈ ప్రాంతానికి మనం చేరుకోవడానికి మనం చేసే ప్రయత్నమే దేవునికి అంటే మనం చేసే సేవలాగా ఫీల్ అవ్వాలి. అంటే ఏం లేదు, ఇక్కడికి మనం ట్రావెల్ చేస్తాం చూసారా, ఈ ట్రావెల్లో మనం పెట్టే ఖర్చులు, ఆ డోలీ కానీ, గుర్రం కానీ, ఆ తర్వాత షాప్స్లో మనం కొనేది కానీ, ఇక్కడికి వచ్చి ఎంతోమందికి బిజినెస్ ఇస్తాం. మనకి ఒక మైండ్కి ఒక రిఫ్రెష్మెంట్. దేవుడి దగ్గరికి వెళ్ళాము అని ఒక 10-15 days ఇంట్లో మన రెగ్యులర్ వర్క్స్ అన్ని పక్కన పెట్టి ఇలా వచ్చి చూస్తాం కదా. అలా నేనైతే చాలా వరకే మర్చిపోయా, అసలు ప్రశాంతంగా ఉన్నా ఈ 6-7 days నుంచి రైడ్ చేస్తూ. మనం దేవుడి దగ్గరికి వెళ్ళామంటే మనసుకి ప్రశాంతత తెచ్చుకోవడమే. ఇలా మనం ఏంటంటే రోజు చేసే పనుల నుంచి మనం బయటపడతాం కాబట్టి కొంచెం ఎలాగో మనశ్శాంతి దొరుకుతుంది. సో అదే దేవుడి దర్శనం. మనం ఇప్పుడు ఆ రోడ్లో నుంచి ఇలా పైకి వచ్చాం. ఇక్కడ ఒక శివయ్య గుడి ఉంది. ఈ కొండలు, నిన్న ఘాట్ని మించిన ఘాట్ ఉంది ఇది. చూడు రోడ్డు ఎంత ఉందో, జస్ట్ ఒక వెహికలే. అట్లీస్ట్ రైలింగ్స్ కూడా లేవు. నిన్న అక్కడక్కడ రైలింగ్స్ ఉండేవి, ఇది వచ్చినంత దూరం రైలింగ్స్ లేవు. చూడండి ఇక్కడ మీకు తెలుస్తుంది రైలింగ్స్ ఎక్కడన్నా ఉందా, లేదు. కారు వెళ్తూ ఉంది కదా. ఇది ఇంకా ఆఫ్ రోడ్ చెప్పాలంటే కొంచెం ఇక్కడ రోడ్డు ఉంది, మధ్యలో అక్కడ రోడ్ కూడా లేదు. ఆఫ్ రోడ్ రైడింగ్, అది కూడా కొండల్లో. చూద్దాం, జాగ్రత్తగా వెళ్దాం మెల్లగా. ఇదైతే ల్యాండ్ ఊరినే స్లైడ్ అవ్వడానికి రెడీగా ఉంది వర్షం పడితే. ఇంత ఇబ్బంది పడుతూ, ఇంత రిస్క్ చేస్తూ, రైడ్ చేస్తూ మీకు మంచి మంచి ప్లేసెస్ చూపిస్తున్నాను. సో మీరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్, తర్వాత లైక్. అయ్యో ఎద్దులతో చేస్తున్నారు. ఇక్కడ ట్రాక్టర్స్ అవి తీసుకురావడం కష్టం కదా. వ్యవసాయం కేవలం ఇట్లా పశువులతోనే చేయగలరు. సో మన సాంప్రదాయమైన వ్యవసాయం అది. ఇక్కడ ఏం పండిస్తారో తెలియదు కానీ పండించేది మాత్రం ఎద్దులతోటి. వ్యవసాయం. ఆహా,
ఈరోజు ఇటు రావడం వల్ల ఇది కూడా చూడగలిగాం, వ్యవసాయం ఎలా చేస్తారు అనేది. అంతే కదా, ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే ట్రాక్టర్ తీసుకొచ్చి దున్నలేరు, ఇక దూరంగా అక్కడ కూడా ఎద్దులతోనే సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ నది ఉంది, ఎంత లోతుందో చూసారా. మనం తిరుక్కొని కిందకి అలా వస్తాము, కానీ ఇక్కడ ఇంకొకటి చూడండి, ఒక కేబుల్ బ్రిడ్జ్. ఈ కొండకి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది. ఇది ఈ చివరికి మినిమం టు మినిమం ఒక 100 నుంచి 150 మీటర్స్ దూరం ఉంది. మనుషులు నడవడానికి అటు ఇటు కట్టారనుకుంటాను. అటువైపు ఇల్లులు ఉన్నాయి, వేరే విలేజెస్ కూడా ఉన్నాయి. చాలా సన్నగా దూరం నుంచి చూస్తే సన్నగా కనిపిస్తుంది, కానీ చాలా పెద్ద బ్రిడ్జ్. చాలా కిందకి చాలా డెప్త్ ఉంది. దీని మీద హెవీ వెహికల్స్కి ఎంట్రీ లేదు, బైక్స్ ఇటువంటి వాటికి ఎంట్రీ ఉంది. చేతావనియా ఇది బ్రిడ్జ్. ఓన్లీ ఇది చిన్న కార్సు ఇటువంటి వాటికే, పెద్ద వెహికల్స్కి అయితే కాదు. బా, ఇటువంటి బ్రిడ్జ్ మీద కదా రైడ్ చేయాల్సింది. అటు ఇటు కింద లోతు చూడే ఎట్లా ఉందో. నాకు అది పూర్తి స్థాయిలో యూజ్ చేయడం రాలేదు, అందువల్ల. అటువైపు కేబుల్ బ్రిడ్జ్ ఎక్కాం కదా, మళ్ళీ ఇటువైపు ఇంకో కేబుల్ బ్రిడ్జ్ ఉంది, దీన్ని ఎక్కి మళ్ళీ అటువైపుకి వెళ్ళాలి. సో ఇప్పుడు మనకి గ్రీన్ లైట్ పడింది, బయలుదేరిపోదాం. సస్పెన్షన్ బ్రిడ్జ్, ఓకే, 440 మీటర్స్ అంటే ఇది. మన హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ కంటే డబల్ సస్పెన్షన్ బ్రిడ్జ్. అబ్బో, చూడడానికి ఏముంది కదా. సస్పెన్షన్ బ్రిడ్జ్ని కట్టడానికి ఇక్కడ ఒక బేస్ ఏర్పాటు చేశారు. పిల్లర్స్ లేవు మధ్యలో, ఈ ఫస్ట్ ఆ లాస్ట్ ఉంది. లైటింగ్ కూడా సూపర్ సెట్ చేస్తున్నారు. ఇది 440 మీటర్స్ ఈ బ్రిడ్జ్ పొడవు. అసలు ఇది ఒక ఇంజనీరింగ్ మార్వెల్ ఇండియాలో. నేనైతే లక్కీ ఇటువంటి ప్లేస్లో రైడ్ చేయడానికి. సూపర్ ఉంది కదా. ఇటువైపు ఇంకో బేస్ పెట్టున్నారు, ఇటువైపుకి బేస్ ఉంది. తిరింది. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు రూట్ మ్యాప్ చూసుకోవాలి కరెక్ట్గా. ఈ బ్రిడ్జ్ టోటల్ లెంత్ 440 మీటర్స్. అసలు ఫోన్లో ఇలా ఉంది, కానీ డైరెక్ట్గా కళ్ళతో చూస్తే సూపర్ ఉంది. ఇక్కడ ఇటువైపు ఒక బేస్ కేబుల్స్ని హోల్డ్ చేయడానికి, తర్వాత ఇటువైపు ఒక బేస్, 2 బేస్లు కట్టారు. లైటింగ్ కూడా పెట్టున్నారు, సూపరు. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. లక్ ఉండాలి ఇటువంటి దాని మీద రైడ్ చేయడానికి. నాకైతే లక్ ఉందనిపించింది నిజంగా. అటువైపు ఒక కేబుల్ బ్రిడ్జ్, ఇటువైపు ఒకటి. నదిని అటు ఇటు 2 వైపులు దాటాను. చలో రైడ్ కంటిన్యూ చేద్దాం. ఈ బ్రిడ్జ్ పైనుంచి చూస్తుంటే అబ్బా ఇంకా సూపర్గా ఉంది కదా. ఉడుము రోడ్డు దాటుతుంది. ఉడుము పట్టు. ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా ఈ నది అలకనంద రివర్. ఇక్కడ ఒక చిన్న డ్యామ్ ఉంది దీని మీద. శ్రీనగర్ అనే ఊరు దాటిన తర్వాత ఇక్కడ ఒక డ్యామ్ ఉంది. ఈ రివర్ దాని బ్యాక్ వాటర్ ఇదంతా. ఇక్కడ కొండల మధ్యలో అలకనంద నది. ఇందాటి దాకా మనం భగీరథ, గంగా నది పక్కన రైడ్ చేసాం కదా, ఇప్పుడు అలకనంద. ఈ ట్రిప్లో మనం యమున, భగీరథ, గంగోత్రి ఆర్ గంగా, ఇప్పుడు యమున, 3 నదులు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ గుడి, ఇది దారిద్ర్యవి గుడి. ఈ అలకనంద నదిలో మిడిల్లో ఉంటుంది. ఇక్కడ దిగేసి ఇలా వెళ్ళొచ్చు. దాని పక్కనే వెనక ఇంకో కేబుల్ బ్రిడ్జ్ కూడా ఉంది. దాని మీద కూడా జనం అలా నడుచుకుంటూ వెళ్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇది అమ్మవారి గుడిలోకి ఎంట్రీ ప్లేస్. ఇక్కడ టికెట్స్ అంటూ ఏం లేవు, ప్లెయిన్గానే వెళ్ళిపోవడమే.
ఇది ఆన్ ది వే టు రుద్రప్రయాగ్ ఆర్ కేదార్నాథ్కి ఉంటుంది. ఇక్కడ నుంచి రుద్రప్రయాగ్ ఒక 16 కిలోమీటర్స్. గంట కొట్టడం, లోపలికి వెళ్ళిపోవడం, దర్శనం చేసుకోవడం. కేదార్నాథ్కి వెళ్ళే దారిలో రుద్రప్రయాగ్కి ముందు ఇక్కడ ఒక అలకనంద నది పక్కన ఇక్కడ ఒక టన్నెల్ కడుతున్నారు. ఇది 9 కిలోమీటర్లు అంట లోపల ఈ టన్నెల్. ఇంకో 4 ఏళ్ళు పడుతుందంట ఇది కంప్లీట్ అవ్వడానికి. PKB 7B PT1 అదొకటే ఉంది, నాకు అదే కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళని అడిగాను, వీళ్ళని అడిగితే చెప్పారు అది. సో ఇంకా 4 years 9 కిలోమీటర్స్ టన్నెల్, పెద్ద టన్నెల్ అది. ఇది ఫినిష్ అయితే, టన్నెల్ ఫినిష్ అయిన తర్వాత ఒకసారి వచ్చి రైడ్ చేద్దాం మళ్ళీ. ఈ టన్నెల్కి ఇది సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ ఇంకో టన్నెల్ ఉంది. సో ఈ రెండు కనెక్టివిటీ. ఇది మధ్యలో ఓపెన్ స్పేస్ ఉంది ఆడ. మన రైడ్ ఎగ్జాక్ట్గా 1000 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది ఇప్పుడు. సో ఇంకొక 21 కిలోమీటర్స్ ఉంది రాంపూర్కి. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా యావరేజ్ రోడ్ అన్ని లైన్స్ పడి ఉన్నాయి. రికార్డ్ చేద్దానికి లోపల టక్కున ఆగిపోయింది. ఇట్లా చూసి ఆపే లోపల వ్యూస్ స్టన్నింగ్ ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్గా 1000 కిలోమీటర్స్ రైడ్, 1000 కంప్లీట్. సో ఇంకా నాకు తెలిసి 900 కిలోమీటర్స్ ఉన్నాయి రైడింగ్. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా నైట్ 7:10 అవుతుంది. ఇప్పుడు వచ్చాను ఇక్కడికి. వచ్చేటప్పుడు ఫుల్ వర్షం, మొత్తం రెయిన్ గేర్ అంతా వేసుకున్నాను. లగేజ్ బస్లో వస్తుంది. ఇక్కడికి ట్రాఫిక్ ఉంది అసలు. ఎలా అంటే అలా 12 hours పట్టింది అనుకో, ఇంచుమించు 11.5 hours. మధ్యలో 1 hour లంచ్ బ్రేక్ తీసుకున్నాను. వర్షం పడి తడిచిపోతున్నాయని చెప్పి రికార్డ్ చేయలేదు. సో ఇది ఈరోజు మన యాత్ర. అత్యంత క్లిష్టంగా 222 కిలోమీటర్స్ వచ్చింది. ఎగ్జాక్ట్గా 222 కిలోమీటర్స్. దీనికి ఆల్మోస్ట్ 11 hours పట్టింది. ఒక 1 hour తీసేస్తే 10 hours జర్నీ పట్టింది. అంటే గంటకి 22-25 కిలోమీటర్స్ అంతే. యాక్చువల్గా అదృష్టం అంటే మందే అని చెప్పుకోవాలి. ఎలాగో నేను రూమ్కి వచ్చేసాను 7:10 ఆ టైంకి. ఇప్పుడు 7:30 అవుతుంది టైము. గత 10 నిమిషాల నుంచి వర్షం మామూలుగా కాదు, కుంభవృష్టే. ఈ వర్షం కానీ బయటగానే ఉంటాయి. నీళ్లు కూడా ఎలా ఉన్నాయంటే ఐస్ క్యూబ్స్ పడుతున్నట్టే ఉన్నాయి పైన. ఈ వర్షానికి కానీ బయట ఉంటే మొత్తం ప్యాకే. అలానే వచ్చేసాను. హాట్ వాటర్ ఇచ్చారు, స్నానం చేసేసి ఇంకా ఏదన్నా పడుకునేసి ఉదయం 2 గంటలకు వెళ్ళాలి దర్శనానికి. స్టార్ట్ అవ్వాలి. వెళ్ళేటప్పుడు గుర్రంలో వెళ్తాను, వచ్చేటప్పుడు నడిచి వస్తాను. ఇది ఈ రోజుకైతే వీడియో ఇంత ట్రెండ్ చేస్తున్నాను. రేపు చార్ధామ్ యాత్ర, సారీ కేదార్నాథ్. చార్ధామ్లో 3వ ధామ్ కేదార్నాథ్. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపు కేదార్నాథ్ దర్శనం. ఆ వీడియో చాలా బాగుంటుంది. మొత్తం ఎలా వెళ్ళాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ.